సివిఆర్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. నమస్కారాలు. ఓం శ్రీ శివాయ నమస్తుభ్యం. ఓం శ్రీ శివాయ నమస్తుభ్యం. ప్రేక్షకులకందరి కూడా మరోసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మహాశివరాత్రి అన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. శివరాత్రి అన్నటువంటి పదం మాస శివరాత్రి, మహాశివరాత్రి. మాస శివరాత్రి మాసానికి నెలకు ఒకసారి వస్తుంది, అది మాస శివరాత్రి. అనగా అమావాస్యకు ముందు వచ్చినటువంటి చతుర్దశి నాడు వచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని మాస శివరాత్రి అంటాం. ఆ ప్రకారంగానే ఇది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి వైభవం చాలా గొప్పది. మహాశివరాత్రి 12 మాసాల్లో వచ్చినటువంటి శివరాత్రి కన్నా అన్నిటికన్నా మిన్నగా ఉన్నటువంటి రాత్రి ఏదైతే ఉందో మహాశివరాత్రి. చూడండి, మహాశివరాత్రి అన్నటువంటిది రాత్రి, శివ, మహా, ఈ 3 పదాలను గురించి తెలుసుకుందాం. మహా భవ్యమైన, దివ్యమైన, విశాలమైనటువంటి దినము ఈ ఫిబ్రవరి అనగా 2026 ఫిబ్రవరి 15వ తేదీ నాడు మనం జరుపుకుంటున్నటువంటి ఏదైతే ఉందో మహాశివరాత్రి యొక్క పర్వం. పర్వం అనగా ఉత్సాహం, పండుగ. ఈ మహాశివరాత్రి ఎక్కడెక్కడైతే శివాలయాలు ఉన్నాయో అక్కడ కోట్లాది మంది హిందూ సోదరులందరూ కూడా ఆ శివాభిషేకము చేయడానికి, స్వామివారిని దర్శనం చేసుకొని మన యొక్క జీవితాలను తరింపజేసుకోవడానికి, ఆ శివుని మొరపెట్టుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రంతా కూడా జాగారాలు ఉండేసి ఒక్క రోజులో ఆ స్వామివారి యొక్క కృప కలుగుతుంది, ఆ స్వామివారి యొక్క దయ కలుగుతుంది కేవలం మహాశివరాత్రి రోజు. శివుని యొక్క రాత్రి మహాశివరాత్రి అనగా తెల్లారితే 2వ తేదీ రోజు అమావాస్యమవుతుంది. దానికన్నా ముందు వచ్చినటువంటి చిమ్మ చీకటి, ఆ చిమ్మ చీకటిలో జ్యోతి రూపముగా రాత్రి 12 గంటలకు స్వామివారు జ్యోతి స్వరూపంలో వచ్చి లింగాకారంలో ప్రతిష్ఠింపబడినటువంటి పవిత్రమైనటువంటి రోజు ఏదైతే ఉందో ఇదే రోజు. అనగా మాఘమాసము చతుర్దశి రాత్రి 12 గంటలకు లింగోద్భవం అంటారు. అనగా శివుడు ఆ యొక్క జ్యోతి స్వరూపములో వచ్చేసి స్వామివారు లింగస్వరూపంగా ఉన్నటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు. అనగా అర్ధరాత్రి రాత్రి 12 గంటలకు శివుని యొక్క లింగోద్భవం కలిగింది అన్నటువంటి ఆ స్వామివారిని ఏంటిది అభిషేకాలు ఉదయం నుంచి చేసి సాయంత్రం వరకు ఆ స్వామివారికి ఏం చేస్తుంటాము, అర్చనలు చేస్తుంటాము. ఆ స్వామివారికి మంగళ ఆరతులతో స్వామివారికి కీర్తనలు చేస్తుంటాం. ప్రతి ఒక్క శైవాలయములో కూడా ఆ స్వామివారి యొక్క కీర్తనలు, భజనలు, కళ్యాణోత్సవాలు, మంగళప్రదమైనటువంటి మహత్ కార్యక్రమాలు ఏవైతే ఉత్సవాలు ఉంటాయో ఆ రాత్రి అంతే కూడా జరుగుతుంటాయి. కావున ఈ శివరాత్రి నాడు మనం చేయవలసినటువంటి పనులు ఏంటిది, చెయ్యకూడని పనులు ఏంటిది, ఆ శివుని ఎలా మెప్పించుకోవాలి, ఆ శివుడు మన యొక్క మొరను ఎలా వింటాడు అన్నటువంటి విషయానికి ఈరోజు తెలుసుకోవలసినటువంటి ప్రత్యేకత ప్రతి ఒక్క హిందూ సోదరునిలో ఉంది. అనగా ఈ మహాశివరాత్రి నాడు ఉదయమే స్నానపానాదులు చేసుకొని శివాలయానికి వెళ్ళి జలాభిషేకము చేసి ఆ స్వామివారికి జలాభిషేకము చేసి విభూతి పెట్టుకొని రుద్రాక్షమాలలు వేసుకొని ఆ స్వామివారికి త్రిదళాలతో అర్చనాదులు చేసి
ఓం నమ శివాయ అన్నటువంటి మహామంత్రాన్ని జపించడమే దీని యొక్క ప్రత్యేకత. స్త్రీలైనా, పురుషులైనా, పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, పామరుడైన, పండితుడైన, కోటేశ్వరుడైన, బీదవాడైన ఎవరైనా కానివ్వండి, అనగా శుచితో, శుభ్రతతో ఈనాటి అంటే ఉదయము నుంచి రేపు ఉదయము వరకు 24 గంటల ఉపవాస దీక్ష అంటారు. ఉపవాసం అంటే ఆ దేవుని యొక్క సమీపంలో ఉండడమే ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే ఏదో తినక చెయ్యక ఉండడం కాదండి. అలా చేస్తూ కూడా భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఎవరైతే ఉంటారో వారికే ఉపవాస దీక్ష అంటే పరమాత్ముని యొక్క సమీపంలో, పరమాత్ముని యొక్క దగ్గర ఎవరైతే ఉంటారో వారికే ఉపవాస దీక్ష అని అంటారు. ఉదయము నుంచి ఏమీ తినక కేవలం మాత్రము ఓం నమ శివాయ అన్నటువంటి మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారు. సాయంత్రం ఎలా అయితే సంధ్యా సమయం అవుతుందో ఏ ఖజూర పండో ఒక పండో తీసుకొని ఆ ఉపవాస దీక్షను విరమించడం. లింగోద్భవం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు రాత్రిపూట స్వామివారికి రుద్రాభిషేకాలు చేస్తుంటారు శివాలయాలు. ఏకదశ రుద్రాభిషేకం నమకం చమకంతో పంచాభిషేకాలతో స్వామివారికి రుద్రాభిషేకం చేయడం రాత్రికి ఉత్తమం. అనగా రాత్రి అంతా కూడా జాగారముతో ఉండడమే దీని యొక్క ప్రత్యేకత. మనం ఏం చేస్తామంటే ఏంటిది ఏదో చలనచిత్రాలు చూస్తూ, ఏదో నాటకాలు చూస్తూ, ఏదో చూస్తూ ఉంటాం. అది కాదు. కేవలం శివనామ స్మరణను, శివనామాన్ని స్మరిస్తూ ఆ రాత్రి అంతే కూడా జాగారముతో ఉండడమే ఆ యొక్క శివరాత్రి యొక్క మహాత్యం. శివరాత్రి అంటేనే శివుని యొక్క ధ్యానము చేయడమే శివరాత్రి. అందుకే కృష్ణుడు కూడా అర్ధరాత్రి 12 గంటలకు చెరసాలలో పరమాత్ముని యొక్క రూపంలో ఈ యొక్క సృష్టి పైన 6 నెలల క్రితం అంటే ఎప్పుడు శ్రావణ మాసం అష్టమి రోజు స్వామివారు రాత్రిపూటనే వచ్చాడు. ఆ ప్రకారంగానే శివుడు కూడా రాత్రి 12 గంటలకు స్వామివారి జ్యోతిర్లింగంలో ఈ భూమి పైన వచ్చినటువంటి ఏవైతే ఉందో దాన్ని జ్యోతిర్లింగాలు అంటాం. అయితే భక్త మహాశివులారా, ఈనాడు ఆ స్వామివారికి దగ్గర కావడం అనగా ఆ స్వామివారి యొక్క కీర్తనలు చెయ్యడం. ఎక్కడైతే గ్రామాల్లో భజన మండలులు ఉన్నాయి, ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి, లేదా శివుని యొక్క దేవాలయాలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో కూడా తప్పకుండా ఒక శివాలయం ఉంటుంది. ప్రతి గ్రామంలో కూడా ఏదో ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం ఉంటుంది. మనమందరం కూడా ఏకీకృతమై మనమందరం కూడా కలిసికట్టుగా సామూహికంగా స్వామివారి యొక్క ప్రార్థన చేయడంలో అంత ఫలితం ఉంది. అంత గొప్పదైనటువంటి ఫలితము కేవలం శివరాత్రి నాడు మాత్రమే దొరుకుతుంది. అజామిలుడు అన్నటువంటి వాడు అతడు ఏమీ తెలియక అన్యం పుణ్యం ఏదీ తెలియనటువంటి గొప్ప బ్రాహ్మణుడు అయినా కానివ్వండి అన్ని మర్చిపోయాడు. చివరి రోజు అతడు శివుని యొక్క ప్రసాదము తీసుకోవడానికి వెళ్ళిపోయి కానివ్వండి శివనామం కూడా తెలియదు. అలాంటి సందర్భాల్లో అతడు ఎక్కడైతే వెళ్ళిన తర్వాత ఆకలితో బాధపడుతుంటాడో ఆ ఆకలిని ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకువెళ్ళి వస్తుంటే ఆ యొక్క భక్తులందరూ కూడా దొంగ వచ్చారు అన్నటువంటి విషయాన్ని చెప్తూ కొట్టిన తర్వాత అతడు చనిపోతాడు. అనగా అతడు శివలోకానికి ముక్తి చెందుతాడు. వైకుంఠానికి కైలాసానికి శివుని యొక్క భటులు వచ్చేసి కైలాసానికి తీసుకొని వెళ్తారు.
కేవలం ఆ మహాశివరాత్రి నాడు కేవలం ఏమీ మంత్రము రాదు, యంత్రము రాదు, ఏదీ తెలియదు. అయినా గానివ్వండి, శివుని యొక్క భటులు వచ్చేసి కైలాసానికి తీసుకొని వెళ్తారంటే దీని యొక్క రహస్యం ఇది. ఒక వేటగాడు ఏంటిది? ఆ వేటగాడు ఏంటిది? శివపురాణములో ఉన్నటువంటి కథ. ఒక వేటగాడు త్రిదళం యొక్క అంటే బిల్వపత్రాల యొక్క వృక్షం పైన వేటను సాయంత్రం నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా వేట చూస్తుంటే అతనికి జంతువు దొరకకపోతే ఆ బిల్వపత్రాల పైన అతనికి తెలియదు, వేటగాడు మాత్రం. ఆ వేటగానికి ఏమవుతుంది? పైన ఆ యొక్క బిల్వపత్రాల యొక్క వృక్షం పైన కూర్చొని పాపం ఆకలితో మలమలలాడుతుంటాడు. అలాంటి వాడికి ఏమీ తెలియదు. రాత్రి అంతే కూడా జాగరణతో ఉంటాడు. ఏ జంతువు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు నేను దాని యొక్క జంతువును నేను ఇచ్చిస్తాను అన్నటువంటి విషయానికి ఒక్కొక్క బిల్వపత్రం ఆ స్వామివారి యొక్క ఆ లింగం పైన పడుతూ ఉంటుంది. కానివ్వండి, ఆ వేటగానికి అక్కడ లింగం ఉంది అన్నటువంటి విషయం తెలియదు. ఆ రోజు మహాశివరాత్రి అన్నటువంటి విషయం కూడా తెలియదు. అమాయకుడు, అనామికుడు. అలాంటి వాడికి ఆ శివుని యొక్క భోళాశంకరుని యొక్క దయ కలుగుతుంది. అతనికి రెండో రోజు వేట ద్వారా అతనికి జంతువు కావాల్సింది, జంతు దొరుకుతుంది. అనగా దీని యొక్క అర్థం ఏంటిదంటే, సామాన్యమైనటువంటి మానవుని కూడా ఈ యొక్క కథల ద్వారా మనకు శివరాత్రి యొక్క ప్రత్యేకత తెలుస్తుంది. ఇది మహాశివరాత్రి యొక్క వైభవం. అంటే ఈ ఒక్క రోజులో ఎవరైతే భక్తురాలు ఎవరైతే ఉంటారో, శివుని యొక్క నామస్మరణ చేస్తూ 24 గంటలు గడుపుతారో అలాంటి వారి యొక్క కృప అనగా ఆ శివుని యొక్క కృప కలుగుతుంది అన్నటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు. ఇది మహాశివరాత్రి. శివరాత్రి అనే శివుని యొక్క రాత్రి మహాశివరాత్రి. అందుకే ఈ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో అనగా 12 జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాల్లో కోట్లాది భక్తులందరూ కూడా శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వరునికి, విశ్వనాథునికి చూసినా కానివ్వండి, ఏ నామంతో ఉన్నటువంటి ఆ జ్యోతిర్లింగం యొక్క వైభవం ఏంటి అంటే, సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహంకాళ ఓంకార మమలేశ్వరం వరల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యం తు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం గశ్వేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రార్థాపటన్నరః సప్త జన్మకృతం పాపం స్మరణేనా వినశ్యతి అంటున్నారు. ఈ 12 జ్యోతిర్లింగాలకు ప్రత్యేకత ఉన్నటువంటి ఒక్క శ్లోకం చెప్పించినంత మాత్రాన సప్త జన్మాల్లో చేసినటువంటి పాపమంతా కూడా వెళ్ళిపోతుంది అన్నటువంటి శాస్త్రం మనకు చెబుతుంది. సప్త జన్మకృతం పాపం, 7 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోయి పుణ్యాన్ని కలిగిస్తుంది ఈ జ్యోతిర్లింగ స్వరూపం. అందువలన సోమనాథుడైనటువంటి గుజరాత్లో ఉన్నటువంటి సోమనాథుని యొక్క మందిరం కానివ్వండి, మన యొక్క పవిత్రమైనటువంటి దక్షిణ దేశంలో ఉన్నటువంటి శ్రీశైల మహాత్యం కూడా చూడండి. కోట్లాది మంది భక్తులు ఆ మల్లికార్జున స్వామి వారి యొక్క శివాలయానికి దర్శనము చేసి జీవితాలను తరింపజేసుకుంటారు ఈ ఒక్క రోజు మహాశివరాత్రి. ఆ యొక్క మహాశివరాత్రి రోజు
శ్రీశైలములో కోట్లాది మంది ఆ పాతాళ గంగలో స్నానము చేసి స్వామివారికి దర్శనము చేసుకోవడానికి గంటల తరబడి వేచి ఉంటారు. దీని యొక్క కారణం ఇది. ఆ లింగ స్వరూపమైనటువంటి స్వామివారికి దర్శనము చేసుకొని జీవితాలను తరింపజేసుకున్నటువంటి మహద్భాగ్యం కలుగుతుంది కేవలం మహాశివరాత్రి రోజు. ఆ యొక్క ప్రాంతమంతే కూడా ఎన్ని పర్వతాలున్నాయో ఆ ప్రాంతమంతే కూడా ఎలా మారుతుందండి? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎందరో భక్తులు శివభక్తులైనటువంటి వారు ఈ యొక్క మాఘమాసములో అనగా ధనుర్మాసములో మొదలై ఈ యొక్క సంక్రాంతి కన్నా ముందు ఆ యొక్క శివస్వాములు శివమాలను వేసుకొని ఆ రుద్రాక్షమాలను ధరించుకొని ఏకో పూట భోజనము చేసి ఆ శివుని యొక్క స్వామికి ఆ ప్రసాదాలు నైవేద్యము పెట్టి ఆ యొక్క నైవేద్యంలోనే తన యొక్క మహాప్రసాదముగా స్వీకరించి శివస్వాములు ఏం చేస్తారు? ఈ దీక్ష అనంతరం ముడిగట్టుకొని శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి దర్శనం చేసుకుంటారు. ఎందువలన? దీని యొక్క అర్థం ఒకటే ఉంది. నేను కోరుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అది తీర్చడానికి సులభమైనటువంటి మార్గం ఏదైతే ఉందో అదే శివుడు. ఆ శివుడు కావలసింది ఏమడుగుతున్నాడయ్యా అంటే కేవలము బిల్వపత్రాలు, కేవలము జలము మాత్రమే. అనగా ఈ యొక్క రోజు ఈ మహాశివరాత్రి నాడు ఎవరైతే శివునికి జలము ద్వారా అభిషేకము చేస్తారో అలాంటి వారి యొక్క ఫలితాలు అనేకమైనటువంటి ఫలితాలు పొందుతారు అన్నటువంటి పవిత్రమైనటువంటి భావనతోనే ప్రతి శివాలయాలలో కోట్లాది మంది భక్తులు ఉంటారు. కాశీ విశ్వనాథుని కూడా వెళ్ళను, ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ, మన ఇంటి వద్ద ఉన్నటువంటి శివాలయం కానివ్వండి, ఏ దేవాలయం కానివ్వండి, అనగా శివుని యొక్క ప్రత్యేకత ఇది మహాశివరాత్రి రోజు తెలుసుకోవలసినటువంటిది. అంతేకాదండి, బిల్వపత్రము ఒకటి మాత్రమే స్వామివారికి శివునికి సమర్పించినట్లయితే ఏమవుతుంది? సప్త జన్మ కృతం పాపం, సప్త జన్మాల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోయి మోక్షాన్ని కలిగిస్తుంది. బిల్వపత్రం మాత్రమే ఒకటి సమర్పించినంత మాత్రాన. జలాభిషేకం అంటున్నాం, బిల్వపత్రాలతో అంటున్నాం. స్వామివారికి అలా సమర్పించినట్లయితే తప్పకుండా వారి యొక్క ఫలితాలు లభిస్తాయన్నటువంటి విషయానికి చెప్తుంది ఈ మహాశివరాత్రి. మరి రాత్రి ఏకాదశ రుద్రాభిషేకం మరియు స్వామివారికి అలంకరణ ఉపాసన. కొన్ని దేవాలయాలైతే రాత్రికి మహాశివరాత్రి ఋతు జాగారంతో ఉంటారు కాబట్టి శివమంగళ ప్రథమైనటువంటి ఆ యొక్క ఆది దంపతుల యొక్క కళ్యాణోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. ఆది దంపతుల యొక్క కళ్యాణోత్సవం ఎందువలన జరుపుతూ ఉంటారు అన్నటువంటి విషయాన్ని కూడా ఆ శివ పరమాత్మ, ఆ శివ పార్వతి, ఆదిశక్తి, ఆ యొక్క శివయ్య ఆ యొక్క కళ్యాణోత్సవాలు కూడా జరుపుతారు రాత్రి 12 తర్వాత. కళ్యాణం అంటేనే మంగళం, మంగళం అంటే శుభాలు, అనగా శుభాలను ఇచ్చి మంగళాలను మరి ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క మానవుని యొక్క మంగళ స్వరూపమైనటువంటి ఆ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆది పరమేశ్వరుడు, ఆది దంపతులు. అందువలన ఆదిశక్తి అయినటువంటి ఆ అమ్మకు,
ఆ పరమేశ్వరునికి ఇద్దరికీ రాత్రి పూట కళ్యాణోత్సవాలు కూడా కొన్ని గ్రామాలలో జరుపుకుంటుంటారు. దీని యొక్క రహస్యం. శుభ ఫలితాలను ఇచ్చినటువంటి మంగళ స్వరూపమైనటువంటి వారు ఆ భోలాశంకరుడు, ఆ శివుడు. అందువలన శివరాత్రి నాడు రాత్రి అర్ధరాత్రి సమయంలో అభిషేకాలు చేయడం, శివపార్వతుల యొక్క కళ్యాణోత్సవాలు చేయడం, దీని వలన అనేకమైనటువంటి భక్తులకు ప్రయోజనాలు. కొంగు బంగారమైనటువంటి దేవుడు ఎవడైతే ఉన్నాడో అతడే ఆ శివుడు. కొంగు బంగారమైనటువంటి శివుడు అంటే ఏదైనా అడిగితే వెంబడే ఇచ్చినటువంటి వాడు, దయామయుడైనటువంటి వాడు ఆ శివుడు. ఆ శివుడు భోలాశంకరుడు అనుకున్నాం కదా. ఎవరికైతే కళ్యాణము కాలేనటువంటి అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలను చూస్తూ అబ్బాయిలు ఉంటారు, అబ్బాయిలను చూస్తూ అమ్మాయిలు ఉంటారు. కళ్యాణము కాలేనటువంటి వారికి ఆ కళ్యాణము ఎక్కడైతే జరుగుతుందో, శివపార్వతుల యొక్క కళ్యాణము ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దర్శనము చేసి ఆ అక్షంతలు తీసుకున్నంత మాత్రములో వారికి కళ్యాణం కుదురుతుంది అన్నటువంటి విశ్వాసం కలుగుతుంది. ఎవరికైతే సంతానము కాలేదు అంటే వివాహం అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల వరకు కూడా సంతాన సౌభాగ్యం ఉంటుంది. అనగా ఆ ఆది దంపతులైనటువంటి శివపార్వతుల యొక్క కళ్యాణము చేసినంత మాత్రాన వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుంది అన్నటువంటి విషయము చెప్తారు. అంతేకాదండి, రాత్రిపూట ఎప్పుడైతే స్వామివారికి అభిషేకము, పంచాభిషేకముతో రుద్రాభిషేకము, ఏకదశారుద్రాభిషేకం అంటారు. అనగా ఈ పంచామృతముతో, పళ్ళతో, భస్మముతో ఆ శివునికి అభిషేకము చేసి అలంకరించిన మంగళార్తుల అయిన తర్వాత ఆ స్వామివారి యొక్క అభిషేక తీర్థము తీసుకున్నంత మాత్రాన వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుంది అన్నటువంటి గాఢమైనటువంటి విశ్వాసం ఉంది. అందువలన అనేకమైనటువంటి కోట్లాది మంది భక్తులకు ప్రయోజనము కలుగుతుంది. ఈ ప్రయోజనాన్ని తీసుకొని అనేక మంది భక్తులు ఈనాటికి కూడా రాత్రిపూట స్వామివారికి ఆ యొక్క ఏకదశారుద్రాభిషేకం చేస్తూ ఉంటారు. అనగా సంతానము లేనటువంటి వారికి సంతానం, ధనముతో లేనటువంటి వారికి ధనధాన్యం, ఏది కావాలంటే అది సాక్షాత్తుగా ఉన్నటువంటి వారు కేవలం ఆది దంపతులైనటువంటి శివుడు మరియు ఆదిశక్తి అయినటువంటి అమ్మవారు. ఇది కావున మహాశివరాత్రి అంటే మనకందరి కూడా మంగళప్రదమైనటువంటి, శుభప్రదమైనటువంటిది. అడిగిన వారికి కొంగు బంగారమైనటువంటి రాత్రి ఏదైతే ఉందో అది కేవలం మాత్రమే మహాశివరాత్రి అంటూ ప్రేక్షకులందరికీ కూడా మరోసారి శ్రీ శివాయ నమస్తుభ్యం, శ్రీ శివాయ నమస్తుభ్యం. సర్వే జనః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ. ఓం శాంతి శాంతి శాంతి.